హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. అయితే ఈరోజు మనం మంచి వీడియోస్ తీయడానికి మన ఛానల్కి ఉపయోగపడే ఒక ఐటమ్ని అయితే నేను వాళ్ళని పర్చేజ్ చేశాను అనమాట. అది వచ్చేసి మనకి మొబైల్ గింబల్ అనమాట. గింబల్ వచ్చేసి మనకి ఇది DJI Osmo Mobile 3 గింబల్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టెబిలేషన్ బాగుంటుంది వీడియోస్ తీయడానికి, కానీ మనకి ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, నాకే కాదు చాలామందికి ఫ్యామిలీస్కి ఇంట్లో ఉన్న పిల్లలు యాక్టివిటీస్ తీయడానికి, వాళ్ళు ఎక్కడైనా రన్నింగ్ చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు, ఆడుకునేటప్పుడు వాటి యొక్క యాక్టివిటీస్ తీయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం వీడియో అనేది స్టెబిలిటీ ఉండి క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. అయితే ఇది ఇవాళ మన ఛానల్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది వాళ్ళు నేను బుక్ చేశాను. ఇది మన బ్రాండ్ వచ్చేసి Osmo DJI Mobile 3 కాంబో అనమాట. ఇది వచ్చి నేను బయట ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే కొన్నాను. సేమ్ ప్రైజే పడింది, ఆన్లైన్ రేటుగా పడింది మనకి. ఇది చూసారు కదా, ఈ Osmo 3 మొబైల్ గింబల్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం రండి. మనకి లోపల వచ్చేసేటప్పటికి ఇలాగా క్యారింగ్ కేస్ అనమాట వస్తుంది. క్యారింగ్ కేసులో వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. క్యారింగ్ కేసు వచ్చి ఇలాగ ఉంటుంది. దీని మీద మనకి Osmo DJI అని కూడా బ్రాండింగ్ ఉంటుంది. తర్వాత దీంతోపాటు ఇంకేం వచ్చినాయి కూడా బాక్స్లో ఒకసారి చూద్దాం. ఇది ఒక బాక్స్ ఒకటి వచ్చింది, దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. ఏమున్నాయో ఇలా వస్తుందన్నమాట. దీంట్లో మనకి USB ఛార్జర్ అన్నమాట. ఇది USB ఛార్జర్ కేబుల్. తర్వాత ఇంకా దీంట్లో మాన్యువల్ ఒకటి ఉంది, యూజర్ మాన్యువల్. ఇవన్నీ కామనే, ప్రతి దాంట్లో అన్నింటిలో వచ్చే మాన్యువల్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత మనకి స్ట్రిప్ ఒకటి వచ్చిందండి. ఇది హ్యాండిల్ పట్టుకోవడానికి బాగుంటుందని స్ట్రిప్ ఒకటి వచ్చింది. దాంతోపాటు ఒక పౌచ్ కూడా వచ్చింది. దీనికి పౌచ్ ఒకటి వస్తుంది అనమాట. దాంతోపాటు ఇంకా ఏమొచ్చినాయి అంటే ఇందులో మనకి ఇది ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ట్రైపాడ్ అనమాట. ఇది గింబల్ని మనం ఎక్కడైనా సరే ట్రైపాడ్ ద్వారా మనం అక్కడ స్టాండింగ్ చేసుకోవచ్చు. అలాగా ట్రైపాడ్ ఇది ఒకటి వస్తుంది దీనికి. ఇంకా మనకి ఇందులో యాంటీ స్కిడ్ ప్యాడ్స్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి ఇందులో. ఇది వచ్చి మనకి ఇలాగా DJI కాంబో ప్యాక్ అండి. ఇది కాంబో ప్యాక్లో మనకి ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే ట్రైపాడ్ ఒకటి, ఇంకా మనకి ఇది క్యారింగ్ కేసు కూడా ఒకటి వస్తుంది కాంబో ప్యాక్లో. మామూలుగా విడిగా అయితే కనుక ఈ రెండు రావన్నమాట దీంట్లో. అయితే ఇది వచ్చేసి మనకి పక్కన పెడదాం. పక్కన పెట్టేసి ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమి వచ్చినాయో. చూస్తున్నారు కదా, ఇదే DJI Osmo 3 గింబల్. ఇది ఇలా అన్బాక్స్ చేసి ఇదనమాట ఎలా ఉంటుందన్నమాట. ఇది మోడల్ వచ్చి ఇది వచ్చి నేను ఆన్లైన్లో కొనలేదు, ఆఫ్లైన్లోనే కొన్నానండి ఇది. అయితే దీనికంటే లేటెస్ట్ మోడల్ కూడా వచ్చింది OM4 అని చెప్పేసి. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది వచ్చి మ్యాగ్నెటిక్ వస్తుంది, ఇది మామూలుగా మొబైల్ క్లాంప్ వస్తుంది అనమాట. ఇది అంతే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. రెండు కూడా సేమ్ ఫీచర్స్ వస్తాయి. అందుకని చెప్పేసి బడ్జెట్ కూడా దానికంటే ఒక 2000 తక్కువ ఇది. అందుకని చెప్పేసి నేను దీన్ని తీసుకున్నాను. DJI అంటే మంచి బ్రాండే. ఇది మన ఛానల్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో చెప్తాను ఇంకా బాగా. ఇందులో మనకు ఉన్నటువంటి ఫీచర్స్, అదేవిధంగా దీంట్లో మనకి బటన్స్ ఏమి వచ్చినాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది జాయ్స్టిక్ అనమాట. మనకి లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇది ఇక్కడ మోడ్ బటను ప్లస్ ఇదే పవర్ బటన్ అనమాట. దీన్ని ఒకసారి టచ్ చేసి ఉంచితే కనుక ఆటోమేటిక్గా పవర్ ఆన్ అవుద్ది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రెడ్, ఈ బటన్ వచ్చేసేటప్పటికి మనకి రికార్డింగ్లో ఉన్నప్పుడు, వీడియోలో ఉన్నప్పుడు రికార్డ్ అవుద్ది. అదేవిధంగా ఫోటోలో ఆప్షన్ ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటే కూడా ఇది ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఇటు పక్కన ఉన్నాయి కదా, ఇది మనకి జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనమాట. జూమ్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ ట్రిగర్ వల్ల మనకి 4 ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం స్పోర్ట్స్ మోడ్లోకి తీసుకెళ్ళచ్చు. తర్వాత మన రీసెంటర్ అంటే మనం మొబైల్ గింబల్ ఎటున్నా సరే మనకి రీసెంటర్ అయ్యేలాగా ఇది ఒకటి కూడా పనిచేస్తుంది. ఈ బటన్స్ గురించి కూడా మనం ఒకసారి ఇంకా నేను వాడిన తర్వాత మీకు ఇంకా మంచి రివ్యూ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మొబైల్ గింబల్ వచ్చేసేటప్పటికి ఎలా ఉంటుందండి ఇది.
నేను ఇది బయట ఆన్లైన్లో కొనలేదు కాబట్టి మనకి ఆన్లైన్ అయినా సేమ్ ప్రైజే పడుతుంది. ఇది మనం బయట ఇచ్చి నేను దీని ప్రైజ్ వచ్చేసేటప్పటికి నాకు 9,000 పడిందండి. ఇది ఇవన్నీ మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అదిగోండి, ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ మోడ్. ఇది మనకి దీన్ని మనం ల్యాండ్స్కేప్ మోడ్లోకి మార్చాలంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి పవర్ ఆన్ ఆఫ్ కూడా ఇదే బటన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలో ఉంటే కనుక మనం వీడియో రికార్డింగ్ చేసుకుంటాకి ఈ రెడ్ బటన్ అయితే నొక్కితే మనకు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఇది మనకి జాయ్స్టిక్ ఉంది కదా, మనకి ఇలాగ అప్ అండ్ డౌన్ అవుతుంది, ప్లస్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇదే జాయ్స్టిక్ పనిచేస్తుంది మనకి. ఇదనమాట దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి. ఇది ట్రిగర్తో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఏ సైడ్ కొన్నా కూడా మనకి ట్రిగర్ని 2 సైడ్ నొక్కితే ఆటోమేటిక్గా రీసెంటర్ అయిపోతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. అయితే ఈ ఫోన్తో మనం మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగాను. దీని ఫీచర్స్ గురించి చూశారు కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దీన్ని మనం ఫోన్తో కనెక్ట్ చేసి కొన్ని వీడియోస్ అయితే తీస్తాను. ఆ వీడియోస్ ఎలా ఉన్నదో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను నడుస్తున్నాను. స్టెబిలిటీ చూడండి ఎలా ఉందో. స్టెబిలిటీ అయితే బాగానే ఉందనుకుంటున్నాను నేను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి స్టెబిలిటీ అనేది ఎలా ఉందో. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.